హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ మురుకులు. దానికి కావాల్సిన పదార్థాలు: ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని దాన్ని కడిగి నీట్గా ఒక 2-3 గంటలు ఎండబెట్టుకోండి లేదా ఆరబెట్టుకోండి. అలాగే దీంతోనే ఈ గ్లాస్తోనే 1/2 గ్లాసు శనగపప్పు, 1/2 గ్లాసు మినప్పప్పు, ఈ 3 కలిసి 1 kg రావాలండి. అలా మీరు క్వాంటిటీ తీసుకున్నారంటే మురుకులు చేయడానికి ఆ బ్యాటరు బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ శనగపప్పు కాకుండా ఓన్లీ మినప్పప్పు, బియ్యాన్ని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం, అంటే లైట్గా వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని, బాండి వేడైందండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఆరబెట్టుకున్న ఈ బియ్యాన్ని కొద్దిగా లైట్గా కలర్ మారేదాకా మనం వేయించుకోవాలి. బియ్యాన్ని కొద్దిగా ఇలాగా వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా కలర్ మారేంత వరకు ఇలాగా బియ్యాన్ని వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి ఈ బియ్యం కొద్దిగా కలర్ మారడానికి. కొద్దిగా ఓపికగా అలాగా కలుపుకుంటూ బియ్యాన్ని వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ మారుతుంది. ఇదిగోండి, ఇలాగా ఈ మాత్రం కలర్ వస్తే మనకు అయిపోయినట్టే. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం. అలా పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో తీసి పెట్టుకున్న 1/2 గ్లాసు మినప్పప్పు వేసుకొని ఇది కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకుందాం. ఇవి కూడా చాలా ఓపికగా వేయించుకోవాలండి. కొద్దిగా ఇవి కూడా కలర్ మారాలి. అదిగోండి, మినపప్పు కూడా కొద్దిగా ఇలాగా కలర్ మారాలి. ఇంకా వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగోండి, మినపప్పు కొద్దిగా ఈ కలర్లోకి రావాలి. అలాగే బియ్యం కూడా కొద్దిగా ఈ టైప్లో రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని చల్లారనిద్దాం. మనం వేయించుకున్న ఈ బియ్యము, ఈ మినపప్పు చల్లగా అయిపోయాయి. ఈ శనగపప్పు మూడింటిని కలుపుకొని మనం పిండి చేసుకోవాలి. అది మీరు తక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీలో వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే బయట గిన్నెకి ఇచ్చి పిండి చేసుకోండి. వీటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగ మూడింటిని మిక్స్ చేసుకొని మనం పిండి చేసుకొని తీసుకోవాలి. ఇదంతా 1 kg క్వాంటిటీ అండి. ఇదిగో చూడండి, మనం బియ్యాన్ని మినపప్పును వేయించి అందులోనే శనగపప్పు కలిపి పొడి చేసిన పిండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఒక 3 పెద్ద చెంచాల వరకు ఆయిల్ని ఇలాగా వేడి చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ని వేడి చేసుకొని పక్కన ఉంచుకుందాం. మనం తీసుకున్న ఈ పిండిలో నువ్వులని, జీలకర్రని, ఆ పిండికి సరిపడా కొద్దిగా కారం, దానికి సరిపడేట్టు ఉప్పు అన్నీ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతా కలిసిపోయాక ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. మీరు నువ్వులు, జీలకర్ర ఈ 1 kg పిండికి
నువ్వులు, జీలకర్ర, ఆ ఫ్లేవర్ ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కేజీ పిండికి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ఇక కారము మీకు ఎంతైతే సరిపోతుందో అంత మీరు వేసుకోవచ్చు. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోండి. ఇదిగో చూడండి, ఈ ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనము పిండిలో వేడి వేడి ఆయిల్నే ఇలాగ వేసేసి కలిపేసుకోవాలి. అలాగా వేడి చేసిన ఆయిల్నే వెంటనే తీసుకొని ఈ పిండిలో ఇలాగా ఆయిల్ కాలుతుంది కదా, ఇలాగ స్పూన్తోనే పెట్టుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకున్న ఈ పిండిలో మనము వాటర్ వేసుకొని కలుపుకుందాం. మీకు మురుకులకి పిండి గట్టిగా రావాలండి. ఆ కన్సిస్టెన్సీ ఎంత ఉందో చూసుకొని తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేసుకున్నారంటే పిండి లూజ్గా అవుతుంది. కొద్దిగా చూసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఇలాగా వీడియోలో చూపించే విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి, మన పిండిని ఈ విధంగా ఇలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. మనము మురుకులకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. మురుకులు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇదిగోండి, మనము తీసుకున్న పిండిని ఈ విధంగా మురుకుల పావు అందులో ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఈ పావుకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇదిగోండి ఇందులో పెట్టుకున్న పిండికి ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ మనకు వేడెక్కింది. ఇందులో మురుకుల పిండిని పావు సహాయంతో ఇలా వేసుకుందాం. ఇదిగో చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని కదిలించుకుందాము. అప్పుడే మనకు ఈ మురుకులు అనేవి విరిగిపోదు. చూడండి, అలాగా ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకుందాము. ఇది బాగా కొద్దిగా కలర్ రావాలి. ఇదిగో చూడండి, 2 వైపులా మనము కాల్చుకోవాలి. ఇది మురుకులని బాగా కరకరలాడుతూ వస్తాయండి. మనము త్వరగా తీసేసుకుంటే పచ్చిగా పిండిగా ఉంటుంది. కొద్దిగా ఇదిగోండి, సరిగ్గా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. నేను పల్లి నూనె యూస్ చేస్తున్నానండి. దీన్ని ఇంకో వైపుకు తిప్పుకుందాం. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. చూడండి, ఈ కలర్లో ఈ విధంగా రావాలి. ఇంకా పక్కకు తీసుకుందాం. అదిగోండి, ఆ కలర్లో మనకి మురుకులు అనేవి రావాలి. బియ్యం కొద్దిగా ఆరబెట్టుకోవడమే, ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. చాలా టేస్టీగా సాయంత్రం పూట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నాక్స్ లాగా ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. అలా మనము 2 సైడ్ల వీటిని కాల్చుకోవాలి. చూడండి, ఇవి కాలాయి. ఇక మనం పక్కకు తీసుకుందాం. ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా చిన్నగా కూడా మురుకుల్ని వేసుకోవచ్చు. చూసారుగా, చాలా సింపుల్, ఇంకా చాలా క్రిస్పీ అయిన మురుకుల్ని చూడండి, కరకరలాడుతూ చాలా సూపర్ టేస్టీగా ఉండే ఈ మురుకులు మీరు కూడా మీ ఇంట్లో చేసి టేస్ట్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా సూపర్ రెసిపీ అండి ఇది. చూసారుగా, మరి
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.